ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. యోగి, మీరు లేవకండి నాన్నగారు. పర్వాలేదురా. యోగి, పొన్నామ నరకం నుంచి తండ్రిని కాపాడేవాడే కొడుకంటారు. నన్ను నరకం నుంచి బయటపడేసావు. చాలా ఆనందంగా ఉందిరా. నీలాంటి కొడుకును కన్నందుకు నాకు గర్వంగా ఉంది. ఒక కొడుకుగా నేను చేయాల్సింది చేశాను నాన్న. కానీ ఒక తండ్రిగా నేను చేయాల్సింది నీకు చేయలేదురా. నిర్దోషమైన నీకు శిక్ష వేశాను. భార్యకు తెలియకుండా మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాను. కోర్టులో అందరినీ నిజం చెప్పమని అడిగే నేను నువ్వు నిజం ఏమిటని అడిగితే తులసి నా కూతురు కాదని అబద్ధం చెప్పాను. నాన్నగారు, మీరు ఎమోషనల్ కాకండి, రిలాక్స్ అవ్వండి. నో మై సన్, నేను మాట్లాడాలి. నీ ముందు తలెత్తుకు నిలబడే అర్హత లేని ఈ తండ్రి ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలి. స్వర్గము నరకము ఈ నేల మీదే ఉన్నాయని నమ్మాను. స్వర్గం అనుభవిస్తున్నాననుకుంటూ నరకాన్ని సృష్టించుకున్నాను. ఏమండి, మీకు దండం పెడతాను, ఊరుకోండి. మీకు అసలే హార్ట్ వీక్గా ఉందని డాక్టర్ చెప్పారు. దీనికి వచ్చిన భయమేమీ లేదు లక్ష్మి. నాకు ఈ స్థానంలో బండరాయిని పెట్టాడు దేవుడు. అందుకే ఒక భార్యకు మంచి భర్తను కాలేకపోయాను, ఒక కొడుక్కి మంచి తండ్రిని కాలేకపోయాను. ఏమిటండి ఆ మాటలు? అవును మహాలక్ష్మి, కిందటి జన్మలో నువ్వేదో పాపం చేసుంటావు. అందుకే శాపవశాత్తు నా భార్యవయ్యావు. ఏమండి, నిజం చెప్పు, నీలాంటి ఒక మంచి మనిషిని భార్యగా పొందటానికి నాకేమి యోగ్యత ఉంది? ఇలాంటి ఉత్తముడికి జన్మనివ్వటానికి మాత్రమే మనిద్దరినీ కలిపాడు ఆ భగవంతుడు. అది నిరూపించటానికి ఆ దేవుడు నా చేత నేరస్తుడి వేషం వేయించి నా పెట్టె ముందు దోషిగా నిలబెట్టాడు. నాన్న, యోగి, ఈ తండ్రి కోసం పోరాడి గెలిచాం. ప్రేమానుబంధాలకి అర్థం చెప్పి నా కళ్ళు తెరిపించాం. ఇప్పుడు నీలో నా కొడుకు కనిపించడం లేదు. నిజమనే విషయాన్ని కంఠంలో దాచుకున్నా ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు. నీ కళ్ళు పట్టుకో. అభిరక్షతవ్రతం మహాసముద్రం వర్ణస్థిరోదే ధీరా ఇచ్చేకృద్ధన్యేశ్వార్భం పవిత్రం దైవతం బ్రహ్మణస్పదే పవిత్రం ధృత్వా ఆచిమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. చేయగలుపుకోండి బాబు. మీ తండ్రి గారి పేరు పాండురంగారావు, గోత్రం జనకుల గోత్రం. పాండురంగారావు ప్రేతాయ పాండురంగారావు ప్రేతాయ మరణదినాదారభ్య మరణదినాదారుభ్య ప్రథమేహని ప్రథమేహిణి ద్వితీయేహని ద్వితీయేహిణి తృతీయేహని తృతీయేహిణి చతుర్థేహని చతుర్దేహిణి అంధత్వ మూకత్వ దానత్వ కానత్వ కదిలితే దిగిపోద్ది. పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ ఓమాని పురుషమా రాజా యోగి, ఆ రోజు నేనన్నమాట గుర్తుందా? ఏదో ఒక రోజు మీ నాన్న కూడా చస్తాడు, వాడి బూడిదను నువ్వు ఈ గోదావరిలో కలపటానికి ఒక్క నిమిషం ముందైనా నా తండ్రి చితాభస్మాన్ని కలుపుతాను అని. ఇప్పుడు అదే చెయ్యబోతున్నా. దమ్ముంటే ఆపుకో. అయ్యా, అపచారం, కర్మకాండ మధ్యలో ఆపకూడదు. విన్నావుగా? ఆ కార్యం ఆపావనుకో, మీ నాన్న ఆత్మ కాకిలాగా ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. నీ కర్మకాండ పూర్తయ్యేలోపు నువ్వు చూస్తుండగానే
నేనీ చితాభస్మాన్ని నిమజ్జనం చేశాను. మీ నాన్న ఆత్మని గాలి కుదిలి నన్ను ఆపుతావు, ఆ కర్మకాండ పూర్తి చేసి మీ నాన్న ఆత్మకి శాంతి కలిగిస్తావు. నువ్వే తెలుసు. ఓతం బ్రహ్మపునీమహే ఇంద్రస్సు నీతి సహమానాదు సోమస్వస్యావృణస్మీచా ఆత్మా జాతవేద మూర్జయంత్యాపునాదు ఆప్యాయస్సు అలాగే వెళ్ళిపోతా. ఈ చితాభస్మాన్ని ఎందులోనూ కలపను. ఈ కుండను అఖండ జ్యోతి ముందు పెడతా. ఏనాటికైనా మీ నాన్న బూడిద కలపటానికి ఒక్క నిమిషం ముందైనా దీన్ని ఇదే గోదావరి పుణ్యతీర్థంలో కలుపుతా. యోగేంద్ర, ఈ రోజు మాత్రం జీవితంలో మర్చిపోను. ఈ దినమే కాదు బిడ్డ, ఈ దినం సంధి ఏ దినం మర్చిపోలేవు. ఎందుకు పుట్టినానా అని గుబులు పడతావు, దినం పరేశాన్ అవుతావు. ఊరుదిరి పారిపోతే మంచిగుంటుందనుకుంటావు. బయటనే కాదు, నిద్రలో కూడా హం తుమ్కో నహీ చూడంగి. ఒక్కస్తే పగిలిందా బిడ్డ? పంచర్ అయింది బిడ్డ. నేను తెలుగులో అడిగింది అదేరా బిడ్డ, టైరు పగిలిందా అని. కొంచెం టైర్ మార్చడానికి సాయం చేయవా ప్లీజ్? నో నో నో. పోనీ ఆ జంక్షన్ దాకా లిఫ్ట్ ఇవ్వు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నాకు పెళ్లి చూపులు. పిల్ల? కంగ్రాట్స్. థ్యాంక్స్. ఎవరు బిడ్డ ఆ పిల్ల? గుడ్ జోక్. మా వాళ్ళు నాకు డాక్టర్ సంబంధం తెచ్చారు. వాళ్ళు 9 గంటలకే అక్కడికి వచ్చేస్తారు. అంతకు ముందే నేను అక్కడ ఉండటం మర్యాద కదా. వాడిని పడగొట్టడానికి నువ్వు అర్జెంటుగా ఇంటికెళ్ళి గబగబా స్నానం చేసి ముఖానికి కాస్త పౌడర్ రూసును రాసుకుని బొడ్డుకి జానుడు కింది దాకా చెరగట్టి తల నిండా ఆయన్ని సనసాసులు పెట్టి ఓ సైడ్ నుంచి వాడికి హార్ట్ అటాక్ వచ్చే లెవెల్లో నీ బాడీ అంతా ఎక్స్పోజ్ చేసి వాడి చేతికి కాస్త టీ ఇచ్చి నీ లుక్కులో ఇంత కిక్కు కలిపి అది వాడి మీద వదిలి నీ బాడీ అనాటమీ అంతా వాడికి అర్థమయ్యేలా టర్నింగ్ ఇచ్చుకుని మంద గామినిలా అల్లా 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 నడుచుకుంటూ వెళ్ళిపోతావు. ఆ తర్వాత వాడి జాతకం ఫసక్ ఫసక్ ఫసక్. అక్కడితో అయిపోలేదు బిడ్డ. లోపలికెళ్ళి అమ్మతో ఆ గాడిద నాకు నచ్చలేదు అని కూడా చెప్పాలి. చూడకుండానే గాడిదాని ఎలా చెప్తున్నావు? మా నాన్న అన్నయ్య కలిసి చూసిన సంబంధం కదా. మా వాళ్ళ టేస్ట్ నాకు బాగా తెలుసు బిడ్డ. అచ్చా, నచ్చావే బచ్చి. ఇప్పుడెక్కు, దింపుతా. థ్యాంక్ యూ. నీ ఇల్లెక్కడా? కాశీ విశ్వేశ్వరరావు అనే పేరు విన్నావా? వినడానికి ఆయన ఈ జిల్లా కలెక్టరా? కాదు, ఆయన మా నాన్న. ఓ, నువ్వు ఆ కృష్ణమూర్తి గాడి చెల్లెలివా? గాడు అంటున్నావు? మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదే. 6 ఏళ్ళు ఊర్లో లేనులే. ఓ, ఫారెన్ వెళ్ళావా? ఒక రకంగా అలాంటిదే. సెంట్రల్ జైలుకి వెళ్ళా. నేను స్టెప్ని మార్చుకొని నా కార్లో వెళ్తాను, మీరెళ్ళండి. సెంట్రల్ జైలు అనగానే పల్సలా డ్రాప్ అయింది. ఎక్కు. ఐఎమ్ యోగేంద్ర. ఇంట్లో అమ్మా నాన్న యోగి అని పిలుస్తారు. ఏం పేరు? యోగి. యోగేంద్ర. అది నా పేరు. నీ పేరు? అనురాధ. ఓ, అందుకే అనుధారగా మాట్లాడుతున్నావు.
ఏ పోరడు నీ మెళ్ళ తాళిగడతాడు గాని గాని లైఫ్ లంగర్ హౌస్ అయిపోతుంది. అంటే షాదీ అయినాక సమజవుతుందిలే. ఈ బండి ఏమైంది? టైర్ పగిలిందని టెన్షన్ పడుతుంటే యోగేంద్ర లిఫ్ట్ ఇచ్చాడు. ఇంద్రాబాయ్ గట్లా చూస్తున్నావు? నా చెల్లెలు గిడితో దోస్తానా ఎట్లయిందని పరీక్ష అవుతున్నావా? అరే అను గిట్లారా, మేమిద్దరం స్కూల్లో చదివేటప్పుడు గిని ఏమని పిలిచేటోళ్ళమో ఎరికేనా నీకు? కట్మల్ సమజ్గాల. కట్మల్ అంటే నల్లి. మనిషికి తెలవకుండా నల్లి గుంజదది చూడు రక్తం గా లెక్కన పక్కని జేబులో పైసలు గుంజేటోడీడు. చెల్ కప్పటి సద్దికి ఇప్పటి వరకు మారలాయుడు. అను లోపలికి వెళ్ళు. యోగి మర్యాదగా వెళ్ళిపో. నా చెల్లెలు చుట్టానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఆ విషయం ఇంతకు ముందు నీ చెల్లెలు చెప్పిందిరా. నీకు నీ బాబుకు లేని సెన్స్ ఆఫ్ హ్యూమర్, క్యారెక్టర్ తనలో ఉన్నాయి. మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయండి. నమస్కారం సార్, నేను నిప్పు పత్రిక సంపాదకుడిని. నా పేరు నిప్పు నిరంజన్. మీరు చేస్తున్నది తప్పు బాస్, ఇది అన్యాయం. ఏంటి? ఒక తెలుగైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతుంటే కడుపాటుతో మీరు ఆపడం అనేది అన్యాయం. ఓ లగెత్త మాకు నాకేం అర్థం కావడం లేదు. కొత్త మెల్లగా చెప్పు. ఒక తెలుగైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతుంటే కడుపు మంటతోటి మీరు పేపర్ కొడతారా? నిప్పులు జరుగుతా, నిప్పులు కురిపిస్తా. నీ మీద కూడా నిప్పులు కురిపిస్తాను నేను. కుక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టుడంటే ఇదే. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాలి. ఊరకే లోన కూర్చోవడం కాదు, అలం చుక్కూర్చున్న మీ నాన్నని బయటకు వచ్చి సమాధానం చెప్పాను. ఏమిటమాదంతా? పచ్చి అబద్ధం. ఇట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్ స్కాండల్. నేను చీఫ్ జస్టిస్ కాకూడదని వాళ్ళు ఆడిస్తున్న నాటకం. అదొక ప్రాస్టిట్యూట్ కూతురు. ఆ రోజు దాంతో సాక్ష్యం చెప్పించే నీకు శిక్ష వేయించాను. ఈ రోజు నా పరువు తీయటానికే దాన్ని వాడుకుంటున్నారు. దట్ ఈస్ ఎనఫ్. ఇంకా మ్యాటర్ నాకు కుదిరేయండి. పీకి పరేండ్రాది. ఏంట్రా పీకేది? నీ అమ్మకి పిండం పెట్టడానికి వేసిన పందిరిరా. మామూలు చెత్తుతావా?
ఎవరే నువ్వు? ఆ రోజు హత్య చేశాను కోర్టులో సాక్ష్యం చెప్పి నా జీవితం నాశనం చేశావు. ఈ రోజు మా నాన్న పరువు తీయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకే ఎందుకే ఏయ్, ఎంత ఇచ్చారే నీకు ఈ నాటకం ఆడడానికి? చెప్పవే. నన్ను వదులు బాబాయ్. వదులు. ఎవరిని చంపకుండానే దీని మూలంగా నేను జైలుకెళ్ళి వచ్చాను. ఇప్పుడు నిజంగానే చంపి జైలుకెళ్తాను. తప్పు. అమ్మాయి చెప్పింది నిజం. తను నీ చెల్లెలే, నీ తండ్రికి పుట్టిన బిడ్డే. ఇద్దరం కొట్టుకుంటుంటే నన్ను ఒక్కడినే ఎక్కిస్తారేంది? స్టేషన్కి వచ్చాక సెక్షన్ చదివి చెప్తాలే. చల్బే. అన్నా అన్నా ఏంట్రా ఏమైందిరా? అన్నా యారున్నవే వచ్చేసిండు. ఎవడ్రా? వచ్చిండు. ఏంట్రా ఏమైంది? ఏమో యారున్నవే అన్నా. ఏంట్రా కంగారు? అన్నా 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 ఏమైందిరా? వచ్చిండ్రు. ఎవరు? గదే మీ అమ్మకు సొంతన్నా, నీకు మేనమావ కట్టుకో జ్ఞానేశ్వరు వచ్చిండన్నా. అమ్మో వేసేస్తాడ్రా సుత్తి. ఎక్కడాడు? ఎక్కడా? ఎక్కడాడు? బుద్ధి జ్ఞానం ఉందా అని మళ్ళీ జైలు పంపిద్దాం అనుకున్నారా? మావయ్య ఆవేశపడకుండా కూర్చుని అసలు ఏం జరిగిందో చెప్పు. ఇంకా ఏం జరగాలరా? ఆడు జైల్లో ఉన్న 6 ఏళ్ళు కుమిలి కుమిలి సగం తెచ్చింది వాళ్ళ అమ్మ. ఆడు విడుదలయ్యాడని తెలిసాక కసి కుదిరి పడింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరగడం జరిగిందనుకో, తట్టుకునే శక్తి దానికి లేదురా. అజ్ఞానేశ్వరరావు మామయ్య ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావురా? జ్ఞానేశ్వరరావు మామయ్య అని. సౌండ్ అట్ట లేదే. అజ్ఞానేశ్వరరావు అంటే జ్ఞానం లేని ఎదవా అన్న టైప్ లో ఉందే. చచ్చా నిన్ను చూసి ఆ అని ఆశ్చర్యపోయి జ్ఞానేశ్వరరావు మామయ్య అన్న. కంబైన్డ్ గా వినేసరికి అజ్ఞానేశ్వరరావు అని వినిపించింది. అవును మామయ్య, అంత చిరాకు పడుతున్నావు? ఇంత మూల సంఖ్య ఎప్పుడు పెరిగింది నీకు? అది మూల సంఖ్య టైప్ లో లేదు, మెదడు సంఖ్య అయ్యి ఉంటది. నువ్వు నారు మోసుకుంటే బాగుంటుంది తప్ప. అవును నేను తెలవ కడుతాను. ఆ ధర్మారావు గారు ఆడి బాబు బూడిదిని గోదాట్లో కలుపుకుంటాడు, లేక సముద్రంలో కలుపుకుంటాడు, లేకపోతే మురుక్కాలలో కలుపుకుంటారా? నీకేంటి సంబంధం? నువ్వెందుకు అడ్డుపడాలి అని. సారీ మామయ్య, అడ్డంగా నరకుండా అడ్డుపడి ఎందుకు కూరుకున్నావని అడుగుతావు అనుకున్నా. కొట్టావుగా ఈడు అన్నని. బజార్లో సామాన్ రేటు కంటే ఆయన కొట్టిన దెబ్బల మోత ఎక్కువ పడిందంట. మామా, కాలు జారిన వాళ్ళని చూసి జాలి పడతా, నోరు జారితే మాత్రం వాయించేస్తా. వాడు నీ గురించి ఏ వాగాడో తెలుసా? నా గురించా? నీ మామకు 55 ఏళ్ళొచ్చినా షాదీ ఎందుకు చేసుకోలేదు ఎరికేనా? రమణి అని ఒక పోరిని లవ్ చేసిండు, గామె ఏరే మగాంతో లేచిపోయింది, గప్పటి సంధి కుక్క పక్కన లేదు గాని దేవదాసయుండు అన్నాడు మామా. కుక్కల కొడుకు నా గురించి అంత వాగాడా? ఎరగదనకపోయావా? అదేగా చేసింది. కావాలంటే ఇక్కడ దెబ్బ కూడా తగిలింది చూడు. నిజమా? సారీ రాళ్ళుడు, అసలు విషయం తెలుసుకోకుండా ఆవేశపడిపోయాను రా అన్నట్టు. రే అసలు విషయం అంటే జ్ఞాపకం వచ్చింది. తెల్లారేటప్పటికి ముసలి పులి జస్టిస్ పాండురంగారావు గారు సతీ సమేతంగా దిగుతున్నారు. ఓహో, కొడుకు జైలు జీవితాన్ని భరించలేక అజ్ఞాతవాసంలోకి వెళ్లిన పెద్ద మనిషి రీ ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. రే నా ప్రియమైన బిడ్డల్లారా, ఈ రోజు రాత్రి మనం సుఖపడే ఆఖరు రాత్రి. ఆడిన పడిన లాస్ట్ నైట్. లెట్ us celebrate it. అన్నా 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 లేవుండి అన్నా, అమ్మాయి వచ్చిండ్రు. ఏమి అమ్మ నాన్న అడగాలి చెల్. అరే మా అమ్మాయి కదన్నా, అన్నోళ్ళ అమ్మాయి వచ్చిండ్రు. అవన్నీ కూడా సత్తం రా. నమస్కారం అండి, నా పేరు పంచాయతీ పాపర్రావు అండి. పెద్దోళ్ళతో పెద్దోళ్ళు మాట్లాడుతుంటే బచ్చగళ్ళ నువ్వేంటి? అబ్బే మేము ఇద్దరు LKG నుంచి కలిసి చదువుకున్నాం కదండి, అందుకే చనువు ఎక్కువ ఎదవకి. ఇప్పుడు రాత్రి అందరం కలిసి సరదాగా పార్టీ చేసుకున్నామండి. అందులో యోగి ఆటపాటాయి బాబు అదర కొట్టేశాడండి బాబు. అన్నట్టు అడగడం మర్చిపోయానండి, తమరేంటి ఇదేనా రావడం? మేము వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం. I beg your pardon. అమ్మా యోగి,
బాగానే ఉన్నానమ్మా. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి? జ్ఞానేశ్వరరావు వస్తున్నా బావా. మీ మావయ్యకు నేను అన్ని చెప్పి పంపాన్రా. మేమొచ్చేసరికి ఆయనకు నచ్చనివేవి ఇక్కడ జరగకుండా చూడమని. వాడికి అసలు జ్ఞానం లేదురా. మామయ్య పేరే అజ్ఞానేశ్వరరావు కదమ్మా. నిజమే. మీ నాన్నగారి మొహం చూసావా ఎలా కందగడ్డలా అయిపోయిందో? ఎలా సహిస్తున్నావమ్మా ఆయన్ను? ఏం చెయ్యమంటావురా? విడాకులిచ్చి. ఒరే కన్నులు తింటావు. సరదాగా నానమ్మా. యోగి, నువ్వు చాలా మారిపోయావురా. ఆ మీసం, ఆ జుట్టు, ఆ బట్టలు. ఆంధ్రా జైలుకెళ్ళి అసలు రూపంలో బయటకు వచ్చినావంటే గిన్నీస్ బుక్ లో రికార్డు కొట్టినట్టే కదమ్మా. అదేం వ్యాసరా? నైజాం వ్యాస. 6 ఏళ్ళు జైల్లో తెలంగాణ వాళ్లతో దోస్తానం చేసి అలవాటైపోయిందమ్మా. పోతే ఇక ఈ మార్పు అంటావా? ఈ 6 ఏళ్ళు తినడం, మాట్లాడడం, పడుకోవడం సొసైటీ విలువేసిన నేరస్తులతోనే కదమ్మా. నేను కలెక్టర్గా ఏదైనా సభకు వెళితే మా అమ్మ వల్లే నేను ఇంతటి వాడినయ్యాన్ని చెప్పాలనుకునేవాడిని. బట్ నా కళ్ళన్నీ పగటి కళ్ళైపోయాయి. అవి మాటలరా. మిగిలిన మాటల తర్వాత మాట్లాడుకోవచ్చు. అవతల పెద్ద పులి పిలుస్తుంది, పదండి. అమ్మా నువ్వు వెళ్ళినే వస్తాను. ఏ మామయ్య పీకేరా క్లాసు? నా కోటా పీకేశాడు, ఇక నీ వాటా పీకడానికి రెడీగా ఉన్నాడు. వెళ్ళు. అయితే తప్పుకో. అవును రే, అంత ధైర్యంగా వెళ్ళిపోతున్నావు. ఆయన ముఖం చూస్తే నీకు భయమైందా? ఏ దానికి ఒక టెక్నిక్ ఉంది. ఏంటది? డైరెక్ట్ గా ఆయన ఫేస్ చూడకుండా నేలను చూసి మాట్లాడు. ఆ పుణ్యకార్యం నువ్వు పూర్తి చేయి. వీళ్ళ కర్మకాండ సంగతి నేను చూసుకుంటాను.
నువ్వు నా చెల్లెలి కంఠం నొక్కి చంపినప్పుడు ఎంతకంటే బాధగా అరిచుంటుందిరా. ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి. తొందరపడి వీడిని చంపొద్దు. ఇప్పటికే నువ్వు చేయని తప్పుకి 6 ఏళ్ల జీవితం వృధా అయిపోయింది. నా మాట విను ప్లీజ్. చెప్పనా, చావు వీడికి చాలా చిన్న శిక్ష. జీవితంతో వీడు అవిటివాడిగా బ్రతకాలి. చేసిన పాపాలకు కుమిలి కుమిలి చావాలి. డిఫెన్స్ నన్ను ఆశీర్వదించండి యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. కేసు వాదించాల్సిన డిఫెన్స్ లాయర్ జడ్జి గారైన మీ ఆశీస్సులు కోరుతున్నారంటే ఇండైరెక్ట్ గా మీ ఫేవర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టే. ఢిల్లీ కంటే ఇక్కడ వాతావరణమే వేడిగా ఉందనుకున్నాను. వాక్కులు కూడా చాలా వేడిగా ఉన్నాయి యువర్ ఆనర్. మరి మీరు ఆశీర్వదించమని అడగకూడదు కదా. పట్టా పుచ్చుకున్న తర్వాత పొట్ట పట్టుకుని ఢిల్లీ వెళ్ళిన నేను అక్కడ లీడింగ్ క్రిమినల్ లాయర్ని అయ్యాను. కానీ మొట్టమొదటిసారిగా జన్మభూమిలో ఈ కేసు వాదిస్తున్నాను. అందుకని ఓకే, మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ముందుగా పారిశ్రామికవేత్త ధర్మారావు గారిని బోన్లోకి పిలవవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, సాక్షుల లిస్టులో ధర్మారావు గారి పేరు లేదు. ఐ నో దాట్ యువర్ ఆనర్. ధర్మారావు గారు 24 గంటల క్రితం యోగేంద్ర అనే అతన్ని లైసెన్స్ లేని రివాల్వర్తో కాల్చబోయి ఐపీసీ 327 సెక్షన్ ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసులో అరెస్ట్ చేయబడ్డారు. వెస్ట్ సూర్యుడు ఈస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కోర్టు గ్యాలరీలో ఉన్నారు. అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి? పిలిచి పలకరిస్తేగా తెలిసేది. ఐ నీడ్ యువర్ పర్మిషన్ యువర్ ఆనర్. గ్రాంటెడ్. మీ పేరు? ఇప్పుడు పిలిచారు కదా. పిలిచిన ఆయనే వచ్చారో లేదో కోర్టుకు తెలియాలి కదా. ధర్మారావు. ఇంటి పేరు? డి. డి అంటే? ఇంటి పేరుకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావట్లేదు యువర్ ఆనర్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ యువర్ ఆనర్. కొన్ని ఇంటి పేర్లకు చరిత్రలు ఉంటాయి. అలాగే ఈ ఇంటి పేరుకి ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్రకి ఈ కేసుకి సంబంధం ఉంది. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ ఇంటి పేరు చెప్పండి. దున్నపోతుల. యువర్ ఆనర్, ఈ కేసు మీకు ఒక హత్య కేసుగానే కనిపిస్తుంది. కానీ 6 సంవత్సరాల క్రితం జరిగిన రామకృష్ణ హత్య, కొన్ని రోజుల క్రితం జరిగిన తులసి హత్య, మొన్న జరిగిన మంగళ హత్య, వీటన్నిటికీ మోటివ్ ఒకటే, పగ. ఆనాడు పాండురంగారావు గారి కారణంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయాన్న పగతో ఈ ధర్మారావు తండ్రి దున్నపోతుల జనార్దన్ రావు చేయించిన హత్య రామకృష్ణదైతే, ఈనాడు పాండురంగారావు గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకూడదన్న పగతో ధర్మారావు పన్నిన కుట్రలో భాగంగా జరిగినవే ఈ తులసి మంగళ హత్యలు. ఇదంతా అబద్ధం యువర్ ఆనర్. మిస్టర్ జస్టిస్, వీరిని బోన్లోనే ఉంచి ఎస్ఐ పటౌడీ గారిని సాక్షిగా పిలవవలసిందిగా కోరుతున్నాను. పటౌడీ గారు, దున్నపోతుల ధర్మారావు గారి తండ్రి చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు బందోబస్తుకు వెళ్ళారా? వెళ్ళాను సార్. అక్కడ ఏం జరిగింది? మినీ కురుక్షేత్రం జరగబోయింది సార్. దున్నపోతు గారు వెనక్కి తిరగడంతో ప్రశాంతంగా నిమజ్జనం జరిగిందా? లేదండి, అంతటి నీచుడి చితాభస్మాన్ని గోదావరిలో కలిపితే గోదావరి కూడా అపవిత్రం అయిపోతుందని యోగేంద్ర ఆపాడు. యోగేంద్ర అంటే భయమా ఆయనకి? యోగేంద్ర బ్యాటింగ్ చూసి భయపడ్డారండి. కొన్ని వేల మంది అడ్డుపడిపోయారండి. వెళ్లే ముందు ఆయన ఏమన్నారు? రేపు మీ నాన్న చేస్తాడు, చచ్చే రోజు దాకా ఈ ముంత కంతలో దాచిపెడతాను, గోదావరిలో మీ నాన్న బూడిద కలపడానికి 1 నిమిషం ముందైనా మా నాన్న బూడిద కలుపుతాను అని అన్నాడు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అది యువర్ ఆనర్ స్టోరీ. ఈయన ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్న ధర్మారావు గారు తులసిని చంపి ఆ హత్య కేసులో పాండురంగారావు గారిని ఇరికించారు. నేనా హత్య? నేను వెన్నముద్ద తిన్నానా అని చిన్ని కృష్ణుడు అమాయకంగా అడిగినట్లు భలే అడిగారు సార్. ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. ఐ మే బి ఎక్స్క్యూజ్ యువర్ ఆనర్. ఈ కేసు వెనుక అసూయతో కూడిన పెద్ద కుట్ర ఉన్నదని ప్రూవ్ చేయడమే నా ఉద్దేశం. మే ఐ కంటిన్యూ? ఎస్, కంటిన్యూ. ఒకనాడు యోగేంద్రను కేసులో ఇరికించినట్లే ఈనాడు పాండురంగారావు గారిని కేసులో ఇరికించారు ఈ ధర్మారావు గారు. అబద్ధం యువర్ ఆనర్. ఇది అబద్ధం. ఆనాడు యోగేంద్రని కేసులో ఇరికించామనడము అబద్ధం. యువర్ ఆనర్, కొద్ది క్షణాల పాటు ఈ కోర్టు రూమ్ లో లైట్లు తీయించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. కారణం? ప్లీజ్ పుట్ ఆఫ్ ది లైట్స్.
అధికారిని ముఖ్యమంత్రిని కానీ లేదా నా కోపంతోని దున్నపోతుల జనార్దన్ రావు నిన్ను హత్య కేసులో ఇరికించి మీ నాయన చేత నీకు శిక్ష ఇచ్చిండు. యువర్ ఆనర్, ఈ కోర్టులో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పింది విన్నారు. మీరు చూసిన బొమ్మలో మరో పోలీస్ ఆఫీసర్ చెప్పింది విన్నారు. నా ఈ కేసులో అన్వాంటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇంకో పోలీస్ ఆఫీసర్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పిలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా? ఈ జిల్లా ఎస్పీ. యువర్ ఆనర్, ఇప్పుడు నిజాలన్నీ కోర్టు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.